అమ్మా ఏంటమ్మా ఇక్కడ నీళ్ళ సమస్య బాగా ఉందంటున్నారు, ఏంటమ్మా ఏంటిది? నీళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నామండి. మేము నిన్న టాంచి కొనుక్కుంటున్నాం, అవి కూడా మాకు సరిగా అందట్లేదు. నీళ్లు ఉండోళ్ళకు ఉండటి పోసిపోతున్నాడు. 50 రూపాయలు తీసుకున్నాడు, అది ఒక రొమ్ము 50 రూపాయలు. ఇబ్బంది పడుతున్నాం. వత్తని కానీ ట్యాంకీలు అందిన వాళ్ళకి అందుతున్నాయి, అందిన వాళ్ళకి అసలు అందట్లా. అదేమంటే రోజు ట్యాంకీలు తెస్తున్నాం అని చెబుతున్నారు. ఇక ఈ అందరంలో మేమేం చేసాం, ఇంకా మెలకుండా ఉంటాం. ఇక కొన్ని నీళ్ళే పోసుకుంటాం, పిల్లలు ఉన్నారని. కొనుక్కోవటమేనండి ఇక్కడ. మరేంటి ఇక్కడ అధికారులను ఎవరిని కూడా మరి అడగలేదా మీరు? ఏం అడుగుతామండి మేము, ఇంకా ఏం అడగాలి? అడిగితే పంపిస్తున్నాం అమ్మ, ట్యాంకీలు పంపు వస్తాయి అంటున్నారు. వచ్చినా కూడా ఒక బజారికి పోతున్నాయి, ఒక బజారికి రాట్లా సరిగా నీళ్లు అందట్లా. ఇంక అటు అటు తీసుకెళ్లి పోసుకుంటున్నారు, అదేంటే అయిపోయి అని చెబుతున్నారు. మా బజార్కి వచ్చాక లాస్ట్ వస్తున్నాయి, ట్యాంకీలు ఉట్టిగా పోతున్నాయి. ఏందని అడిగితే వస్తాయి అమ్మ పంపిస్తా అంటున్నారు కానీ రాట్లా. అట్లా 2 రోజులు ఇబ్బంది పడ్డాం, ఇకపై తట్టుకోలేక కొనుక్కున్నాం. ఇంకా ఇక అంతే. ఈ కాలంలో వచ్చిందాక మాకు నీళ్ళు వచ్చిందాక ఇదే ఇబ్బంది. అది ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది? ఈ సంవత్సరం జరుగుతుంది మీకు? ప్రతి సంవత్సరం ఎట్లా జరుగుతుంది? ఈ సంవత్సరం ఏంటండి గట్టిగా మాకు ప్రతి సంవత్సరం ఈ ఒకసారి వచ్చింది ఇట్ట, మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం ఇట్ట వచ్చింది. అంటే కాలంలో వదలకపోవడమే ప్రాబ్లం వస్తుంది మాకు, నీళ్ళకే ప్రాబ్లం వస్తుంది. కాలువలో అయితే నీళ్ళు అసలు పోవట్లేదు మాకు. ఉట్టి దోమలు కాలువలో నీళ్లు మాత్రం అసలు పోవట్లా. మా కుంటకు కూడా నీళ్లు మాత్రం ముంచుకోవడానికి కూడా మాకు రేవు లేదు, అంతా చండాలం ఉంది కుంట. అది బావిలో తెచ్చుకుందాం అంటే బావిలో కూడా మురుగు వాసన వస్తున్నాయి నీళ్లు. బావిలో కూడా మాకు పనికి రావట్లా, పంపు నీళ్లు కూడా ఫిల్టర్ అవ్వట్లా అసలు మాకు. కుళాయిలు వస్తున్నాయి కానీ మురుగులు కానీ వస్తున్నాయి, ఫిల్టర్ అవ్వట్లా. చేయట్లా కట్టే పట్టుకుంటున్నాం వడ పోసుకొని, ఇంకంతే. ఈ కాలనీకి మాత్రం చాలా అవస్థ పడుతున్నామండి మేము మాత్రం. నీళ్లకు అవస్థ, కాలువల అవస్థమేను. నీళ్ళు ఎక్కడ తెచ్చుకుందామన్నా లేవు, కొనుక్కుందామన్నా డబ్బులు ఇచ్చి ముందు కొనుక్కుంటున్నారు, వెనకాల కొంటలేదు 2 నీళ్లు. ఇంకా అది మా పరిస్థితి. అది ఆయన వస్తే ఖచ్చితంగా ఇక్కడ మీ వాటర్ సమస్య తీరిద్ది అంటారా? చేపించుకుంటారండి, చేపించుకుంటాం గట్టిగా. సార్ ఇదండి పరిస్థితి అని చేపించుకోగలుగుతామండి. ఎందుకంటే ఇది ఒక పూటతో తీరేది కాదు కదండి. సార్ని ఒకసారి చూపించి ఆ చెరువులు ఏతేపించి ఒకసారి సాగర్ కాలువ బిరుగా పెడితే 1 సంవత్సరం కాలం పాటు ఎటువంటి ఇబ్బంది ఉండదండి. మళ్ళీ వర్షాలు రెయిన్స్ వచ్చిందాక ఇబ్బంది ఉండదు. కాలం వచ్చే పని లేదండి. రెయిన్స్కి ఒక్కసారి కనుక చెరువు మొత్తం ఫుల్ అయితే ఇక ఏ సమస్య ఉండదు. ఒకవేళ తక్కువ అయినప్పుడు సాగర్ కాలువ వచ్చినప్పుడు బిరుగా పెట్టుకుంటే, నీళ్లు బరీగా పెట్టుకుంటే అసలు ఏ సమస్య ఉండదు. సారు ఖచ్చితంగా చేస్తారండి. ఎందుకంటే తాగునీరు ఒక్కళ్ళది కాదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, దీని మీద వాటర్ ట్యాంకర్లు వద్దన్నారు. ఇవాళ మా ఇంట్లో నీళ్ళు ఇవ్వండి వాస్తవంగా. ఏంటి అని చెప్పి తెలిసిన కుర్రాడు, ఏంది రాలే త్రిలోక వాటర్ అంటే రాత్రి ఆపారు, మమ్మల్ని కాదన్నారు అని. సరేలే అని చెప్పి అనుకున్నాను నేను. అందుకే వచ్చింది వాస్తవంగా, సరే అనుకున్నాం. కానీ ఇప్పుడు అట్లా ఆపటం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందండి? ఇప్పుడు వాళ్ళ నాన్న పేరు మీద పెడుతున్నారు, ఆయన పెద్ద నాయకుడు అంతకుముందు. వాళ్ళ నాన్నగారి పేరు మీద వాటర్ ఇస్తున్నారు, తప్పే ఉందండి? దాంట్లో కూడా తప్పండి. ఇట్లా జరుగుతుందండి రాజకీయం దాంట్లో.